ప్లంబర్ వచ్చాడండి. ట్యాప్ రిపేర్ చేసేసాడు. డబ్బులడిగితే మీరిస్తారని చెప్పాను. ఇప్పుడు మీరతన్ని మీ ఆఫీస్‌కి రమ్మంటారా? లేక ఫోన్‌పే చేస్తారా? అని అడిగింది సీత. వస్తానంటే ఇక్కడికి రమ్మను. లేదంటే ఫోన్‌పే చేసేస్తాను అని చెప్పాడు వినోద్. వాళ్ళిల్లు మీ ఆఫీసు వైపేగా. దారిలో ఓసారి మిమ్మల్ని కలిసి డబ్బులు తీసుకోమని చెప్తాను అని చెప్పింది సీత. సరే సీత, ఉంటా అయితే అని ఫోన్ పెట్టేశాడు వినోద్. వినోద్ ఫోన్ పెట్టేసి తన్వి దగ్గరికెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు. మేడం, ఈ కేస్ అంత ఈజీగా సాల్వ్ అవ్వదు. అదేంటి అలా అంటున్నారు? అని అడిగింది తన్వి. త్యాగి సార్ అంత త్వరగా దేన్ని వదిలిపెట్టరు. మీ ఫ్రెండ్ ఈ హత్య చేయలేదని మీకు అనిపిస్తే గనక నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు. అతన్ని కలవండి. ఫ్యాన్సీ ఏం కాదు గానీ ఒకసారి కలిసి చూడండి అని వినోద్ లాయర్ డీటెయిల్స్ తన్వికిచ్చి స్టేషన్‌లోనికి వెళ్ళిపోతుంటే ప్లంబర్ వచ్చి వినోద్‌ని పిలిచాడు. సార్ మీరిక్కడ డబ్బులిస్తానని మేడం గారు చెప్పారు అన్నాడతను. ఆ! నీకోసమే చూస్తున్నా. మొత్తం ఎంత? అని అడిగాడు వినోద్. సార్ 2000 సార్ అన్నాడతను. ఏంటి ఒక్క ట్యాప్ రిపేర్‌కి 2000 అలా అయితే మొత్తం పైప్‌లైన్ రిపేర్‌కి అస్సలడుగుతావా? అని వినోద్ అతనికి డబ్బులిచ్చి పంపేశాడు. దూరంగా నిల్చొని వినోద్‌ని, అతను మాట్లాడుతున్న వ్యక్తిని చూస్తున్న త్యాగికి వాళ్ళిద్దరికి ఏదో పని ఉండి ఉంటుందని అనిపించినా ప్లంబర్ మెడలోని లాకెట్ చూసి వినోద్‌ని పిలిచాడు. వినోద్, అతనెవరు? అని అడిగాడు త్యాగి. సార్ ప్లంబర్ సార్. మా ఇంట్లో చిన్న రిపేర్ ఉంటే చేపించాను. వాడు డబ్బుల కోసం వచ్చాడు అని చెప్పాడు. అవునా? సరే అని లోపలికి వెళ్ళిపోయాడు త్యాగి. తన్వి వినోద్ ఇచ్చిన అడ్రస్ డీటెయిల్స్ చూసుకొని లాయర్‌ని కలుద్దామని డిసైడ్ అయ్యి క్యాబ్ చేసుకొని బయలుదేరింది. అడ్రస్ రీచ్ అయిపోయాక దిగేసి మ్యాప్స్‌లో ఇల్లు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న తన్వికి ఎంత టెన్షన్‌గా ఉందో. ఇక్కడ అసలు లాయర్ ఉంటాడా? అనవసరంగా వచ్చానా? ఎక్కడ చూసినా చిన్న చిన్న షాప్స్ తప్ప ఏం కనిపించట్లేదేంటనుకుంటూ అర్జున్ అసలు ఫ్లాట్‌లో ఎందుకున్నాడని ఆలోచిస్తూ మ్యాప్స్ చూపించిన లొకేషన్‌కొచ్చి ఆగి నేమ్ ప్లేట్ వైపు చూసింది. అడ్వకేట్ మాధవ్ మిశ్రా. క్రిమినల్ అండ్ ట్రయల్ మ్యాటర్స్ అనుంది పేరు. పేరు చూసి ఊపిరి పీల్చుకొని డోర్ బెల్ ప్రెస్ చేసింది. మిశ్రా డోర్ ఓపెన్ చేసి తన్విని చూసి లోపలికి రండి అన్నాడు. తన్వి సంశయిస్తూనే లోనికి అడుగుపెట్టింది. మిశ్రా చూపించిన చైర్‌లో కూర్చుంది. చెప్పండి. ఏం పని మీదొచ్చారు? అని అడిగాడు. మీరు అడ్వకేట్ మాధవ్ మిశ్రానేనా? అని అడిగింది. మిశ్రా నవ్వి, ఆ! మిశ్రా నేనే. మిమ్మల్ని ఏ నేరం నా దగ్గరికి తీసుకొచ్చింది? అని అడిగాడు. తన్వి తనను తాను పరిచయం చేసుకొని, నా ఫ్రెండు అర్జున్‌ని మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని మీరు కాపాడాలి అంది. మాధవ్ ఓహ్! అలాగా అని అన్నాడు. మిశ్రా లేచి షెల్ఫ్‌లో నుండి ఒక డైరీ తీసుకొని తన్వి ఎదురుగా కూర్చున్నాడు. చూడండి తన్విజీ, మర్డర్ కేసులో నిజాన్ని దాచడమే పెద్ద అబద్ధం. కాబట్టి మీకు తెలిసిన ప్రతి నిజం నా దగ్గర దాచకుండా చెప్పండి అని డైరీ తీసి తన్వి చెప్పిన డీటెయిల్స్ రాసుకోవడం మొదలుపెట్టాడు మిశ్రా. సరే, ఇంతకీ ఎవరు హత్య చేయబడ్డారు? అని అడిగాడు. నా ఫ్లాట్‌మేట్ రియా వర్మ నిన్న రాత్రి హత్య చేయబడింది అని చెప్పింది తన్వి. ఆ హత్య? అది నేను టీవీలో చూశాను. మీడియా వాళ్ళు బాగానే చూపిస్తున్నారు అని ఒకసారి తన్వి వైపు చూసి, అర్జున్ ఏమైనా చెప్పాడా? నేనేం చేయలేదు, పొరపాటున జరిగిందని ఇలా ఏమన్నా చెప్పాడా? అని అడిగాడు. నేనతన్ని కలవలేదు. లాయర్ లేకుండా అతన్ని కలవటం కుదరదంటున్నారు అని చెప్పింది తన్వి. సరే, హత్య జరగకముందు అతనెలా ఉన్నాడు? కంగారుగా కానీ, కన్ఫ్యూజన్‌లో గానీ ఉన్నట్టు అనిపించిందా? అసలతన్ని కలిసారా? అని అడిగాడు. లేదు, నేనతన్ని కలవలేదు. కానీ నిన్న రాత్రి నాకు కాల్ చేసి ఏడ్చాడు. ఎందుకో తెలీదు. తర్వాత అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని తల వంచుకొని లాకెట్‌ని లాగుతూ ఉంది తన్వి. మిశ్రా తన్వి ముఖాన్ని కాసేపు పరిశీలించి ఆ లాకెట్‌ని చూసి ఏదో ఆలోచిస్తూ కుర్చీ వెనక్కి వాలాడు. శర్మాజీ, కోర్ట్‌లో ఎమోషన్స్ పనికిరావు. వాస్తవాలే పనికొస్తాయి. మీరు చెప్తున్న ఆ అబ్బాయి అర్జున్‌ని మొదట నేను కలిసి అసలతను ఏం చెప్తాడో వినాలి. అసలతను హత్య చేశాడా లేదా అన్నది తర్వాత సంగతి. కాబట్టి ప్రస్తుతానికి నేనతన్ని కలిసి, మాట్లాడి ఈ కేసు టేకప్ చేయాలా లేదా అన్నది చెప్తాను అని డైరీ క్లోజ్ చేసి, మేకుకు వేలాడదీసిన బ్లేజర్ వేసుకొని, నేను మనుషుల్ని నమ్ముతాను, కేసును కాదు అని బ్యాగ్ తగిలించుకొని, పదండి, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అర్జున్‌ని కలుద్దాం అన్నాడు. తన్వి సరేనని తలూపింది. మిశ్రాని తీసుకుని స్టేషన్‌కొచ్చేసింది. స్టేషన్ హోల్డింగ్ రూమ్‌కి వచ్చేసరికి అక్కడున్న డ్యూటీ ఆఫీసర్‌ని కలిసి, మిశ్రా,
తన బార్ కౌన్సిల్ ఐడీ కార్డు చూపించి రిజిస్టర్‌లో పేరు రాశాడు. అన్నీ రాశాక డ్యూటీ ఆఫీసర్ వైపు చూశాడు. డ్యూటీ ఆఫీసర్ కానిస్టేబుల్‌ని పిలిచి లాక్ ఓపెన్ చేసి అర్జున్‌ని కల్పించమని చెప్పాడు. కానిస్టేబుల్ తలూపి మిశ్రాని తీసుకుని వెళ్ళి అర్జున్‌ని చూపెట్టాడు. అదిగో అతనే సస్పెక్టు అని అన్నాడు. మిశ్రా ఆ గదిలో ఉన్న సీసీ కెమెరా వైపు చూస్తుంటే కానిస్టేబుల్ గమనించి అది ఆడియో రికార్డ్ చేయదు, ఓన్లీ వీడియో మాత్రమే అని చెప్పి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. అతను వెళ్ళిపోయాక మిశ్రా, అర్జున్ ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. మిశ్రా తనని తాను పరిచయం చేసుకొని మీ పేరు చెప్పండి అన్నాడు. నా పేరు అర్జున్ ప్రతాప్ సింగ్ అన్నాడతను. పేరైతే గొప్పగానే ఉంది. నా పేరు మాధవ్ మిశ్రా. మీకు లాయర్గా ఉండమని తన్వి శర్మ గారు చెప్పారు అన్నాడు. తన్వి పేరు వినగానే అర్జున్ ముఖంలో క్షణకాలం ఆశ్చర్యం వెరసి మాయమైంది. మిశ్రా మెరుపును గమనించాడు గాని ఏమడగలేదు. మిమ్మల్ని తన్వి పంపిందా అని అన్నాడు అర్జున్. అవునండి అన్నాడు మిశ్రా. అర్జున్కింకా నమ్మబుద్ధి కాలేదు. ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాడు. సరే, ఇక పని చూద్దాం. నేను మీకు హెల్ప్ చేయాలంటే మీరు నాకు అన్ని నిజాలే చెప్పాలి. నేనప్పుడే కేసును బలంగా వాదించేలా మార్చగలను. ఒకవేళ మీరు అబద్ధం చెప్పారనుకోండి, అప్పుడు కూడా నేను మీకు లాయర్గానే ఉంటాను. కానీ అదంతా ఆఫీస్ డోర్ వరకే ఉంటుంది. ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్లో అబద్ధాలు ఇట్టే తెలిసిపోతాయి. అందుకని మీరు నాకు అన్ని నిజాలే చెప్పాలి అన్నాడు మిశ్రా. అర్జున్ శ్వాస తీసుకుని వదిలి, నిన్న రాత్రి నేను ఫ్లాట్‌కి వెళ్ళాను. కానీ నేను ఏ హత్య చేయలేదు. నేను ఫ్లాట్ నుండి బయటకొచ్చేటప్పుడు ప్రియా బ్రతికే ఉంది. నిజంగా అన్నాడు అర్జున్. పోలీసులేమంటున్నారు? మీ మీద ఏం ఛార్జ్ పెట్టారో చెప్పారా అని అడిగాడు మిశ్రా. సెక్షన్ 302 మర్డర్ ఛార్జ్ పెట్టారు. ఫ్లాట్లో నా వాలెట్ ఉందని, వైన్ గ్లాస్ మీద ఫింగర్ ప్రింట్లు ఉన్నాయని, నా మెడ మీద స్క్రాచ్ ఉందని ఆ సెక్షన్లు పెట్టామని చెప్పారు అని అన్నాడు అర్జున్. ఎక్కడా స్క్రాచు? మెడ దగ్గర నా రూమ్ వార్డ్రోబ్ తగిలి స్క్రాచ్ పడింది అని చెప్పాడు అర్జున్. మిశ్రా క్షణకాలం పాటు అర్జున్ కళ్ళలోకి సూటిగా చూశాడు. ఈ సెక్షన్లు, రిపోర్ట్లు మీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ పడిందంటే అది ఇంకా ఇంకా బలంగా అయిపోతుందే తప్ప సులువవ్వదు. ప్రస్తుతానికి మర్డర్ వెపన్ దొరకలేదు కాబట్టి కొంచెం పర్లేదనుకోవడానికి లేదు. ఇప్పుడు రేపొద్దున్న మిమ్మల్ని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి వెపన్ దొరకలేదు కాబట్టి పోలీస్ కస్టడీ నుండి జ్యుడిషియల్ కస్టడీకి మార్చమని అడుగుతారు. చూద్దాం, మనం కూడా ప్రయత్నం చేద్దాం. చివరికి ఏం జరగాలో అదే జరుగుతోంది అని మిశ్రా నమస్కారం పెట్టి బయటకొచ్చేశాడు.